ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేది చేయడానికి 18 మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు 1983లో అనివార్య కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ 2007 దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ 2007 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది, నాగుల పుట్టు ఉంది. ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా 1వ తేదీ, 5వ తేదీ, 13వ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ 18 మంది ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వ తేదీన జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని, అదేవిధంగా ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.